హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీ యమ్మీగా టమాటో పచ్చిమిర్చి చట్నీ అండి. ఈజీగా చాలా సింపుల్గా అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనము పచ్చిమిర్చి టమాటో చట్నీ అండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోబోతున్నాము. దానికోసం ఇదిగోండి 50 గ్రామ్స్ 50 గ్రాములు అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. అలాగే ఈ సైజ్ టమాటాలు అండి ఒక 4 తీసుకున్నాను అనమాట. ఇది దగ్గరగా ఒక 300 to 400 గ్రామ్స్ టమాటాలు అనమాట. అయితే వీటిని ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి దానికోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసాను అనమాట, బాండి కానీ ఏదైనా. ఇందులో అండి మనం ఆయిల్ వేసుకుంటున్నాము. చూడండి ఒక 1 టేబుల్ స్పూన్. ఇదిగోండి ఇదేంటంటే ఆల్ ఇన్ వన్ లాగా అన్నీ ఒకేసారి వేసేసుకుంటాం అనమాట చక్కగా. చూడండి ఇందులో ఫస్ట్ మనము పచ్చిమిర్చి వేస్తున్నాము, పక్కన పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి అనమాట. 1 టేబుల్ స్పూన్ ధనియాలండి, అలాగే జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ అనమాట. అలాగే కొంచెము ఎల్లిపాయలు పీల్ ఆఫ్ చేసి, అలాగే ఇప్పుడు టమాటా అనమాట, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా. అలాగే కొంచెం చింతపండు అండి, కొంచెం కొత్తిమీర, కొంచెము పసుపు వేసుకోండి. లైట్గా వేసినట్టు, ఆప్షనల్ అండి. కొంతమందికి చట్నీలో పసుపు అయితే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి, కొంచెమే. ఇలా మూత పెట్టేసుకోనండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇదండి మిడిల్లో ఒకసారి మనము కలిపేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలో కలపాలండి. చూడండి ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఇదిగోండి చక్కగా మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అనమాట. ఇప్పుడు ఏంటంటే అండి ఇందులో కొంచెం వాటర్ అట్లానే ఉంది కదా, ఈ చట్నీకి అలా అయితే బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చల్లగైన తర్వాత మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని అయితే దీన్ని మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసానండి. చూడండి ఇలానే. ఇదిగోండి ఇవన్నీ కూడా చల్లగా అయిపోయింది అనమాట, పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకోవాలన్నమాట. మిక్సీ జార్ తీసేసుకున్నాండి, అందులో వేసినాను. దీని ఏంటంటే ఒకళ్ళు ఇష్టం ఉంటే మనం పోపు పెట్టేసుకోవచ్చు అనమాట, లేకపోతే ఇలా అయినా తినొచ్చు. ఇలా తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. చక్క వేడి వేడి అన్నంలో కానీ, మన టిఫిన్స్లో కూడా, ఇడ్లీకి అలాగే దోశకి వాటికి కూడా చాలా బాగుంటుందండి చట్నీ. ఇదిగోండి ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకుందాము. ఇంకా అంతే అండి, మిక్సీ పట్టేసుకోవడమే. మరీ మెత్తగా పట్టొద్దండి, కొంచెం పలుకుగా అట్లా పట్టుకుంటే బాగుంటుంది అనమాట ఈ చట్నీ. ఇదిగోండి మిక్సీ అయితే పట్టాను, చూసారు కదా. ఇలా కొంచెం ఒక 2 సార్లు 2 పల్సే ఇచ్చాయండి. చక్కగా ఇలా ఉండాలన్నమాట, అన్నీ పూర్తిగా మెదగకుండా. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, సాల్ట్ కూడా సరిపోయింది. ఇప్పుడు మీరు ఒకవేళ దీనికి కావాల్సింటే పోపు పెట్టేసుకోండి. నేనైతే పోపు పెట్టట్లేదండి, ఇలానే తినేస్తున్నాను అనమాట. చూసారండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి అనమాట. చక్కగా రోట్లో దంచుకున్న విధంగా అనమాట, రోటి పచ్చడి అనొచ్చు. నేనైతే మిక్సీలో వేసానండి. ఇది ఇడ్లీకి, దోశకి, వేడివేడి అన్నంలోకి అయితే అదిరిపోతుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.